వెల్కమ్ టు సాక్షి సూపర్ ఫాస్ట్ న్యూస్. నేను కార్తీక్ కర్వ. నేను అనుశ్రీ. వివరాలకు వెళ్దాం. టీడీపీ మూకల దౌర్జన్యంతో భారతీ సిమెంట్స్ లో ఉత్పత్తి నిలిచిపోయింది. భారతీ సిమెంట్స్ దగ్గర తిష్టవేసిన టీడీపీ మూకలు 4 రోజులుగా క్యాప్టివ్ మైన్ లోకి వాహనాలు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. అధికారం మాది, మేము ఏం చేసినా చెల్లిపోతుంది అన్నట్లుగా ఉంది టీడీపీ మూకల తీరు. భారతీ సిమెంట్ పై దండెత్తి దౌర్జన్యంగా మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకుంటున్న టీడీపీ గూండాలపై పోలీసులు, జిల్లా యంత్రాంగం కనీస చర్యలను కూడా తీసుకోవటం లేదు. గత వారం రోజులుగా భారతీ సిమెంట్స్ వద్ద ఎమ్మెల్యే అనుచరులు చేస్తూ ఉన్న హంగామా, దౌర్జన్యం కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా అధికార యంత్రాంగం, ప్రభుత్వం మాత్రం మీనమేషాలను లెక్కిస్తోంది. వాస్తవానికి ఓ పరిశ్రమ తన కార్యకలాపాలను చట్టబద్ధంగా చేసుకోవటానికి జిల్లా యంత్రాంగం తమ వంతు సహకారాన్ని అందించాలి. అయితే కడప జిల్లాలో మాత్రం చట్టాలు చెల్లటం లేదు. అధికార పార్టీ మూకలు ఓ పథకం ప్రకారం ప్లాంట్కు రావాల్సిన ముడిసరుకు సున్నపు రాయిని రాకుండా అడ్డుకుంటూ దౌర్జన్యానికి దిగుతోంది. దీంతో యాజమాన్యం, కార్మికులు భయపడ్డట్లుగానే భారతీ సిమెంట్ ఉత్పత్తి ఆగిపోయింది. వాస్తవానికి ప్లాంట్లో ఉన్న సున్నపురాయి నిల్వలు కూడా నిండుకున్నాయని, మైనింగ్ జరిపి సున్నపురాయిను ప్లాంట్కు తరలించకపోతే ప్లాంట్లో సిమెంట్ ఉత్పత్తి కూడా నిలిచిపోయే ప్రమాదం ఉందని యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే అంశాన్ని గత 4 రోజులుగా జిల్లా అధికారులకు విన్నవించినా వారు అంటీ ముట్టనట్లే వ్యవహరిస్తున్నారు. దీంతో ప్లాంట్లో ముడిసరుకు లేక సిమెంట్ ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. ప్లాంట్ వద్ద అక్రమంగా కార్యకలాపాలను అడ్డుకుంటున్న వారిపై కనీస చర్యలు కూడా లేకుండా పోయాయి. ఇక సదరు ఎమ్మెల్యే అనుచరులు మాత్రం మైనింగ్లో తిష్టవేసి కదలడం లేదు. సిమెంట్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 15,000 మంది కార్మికుల జీవితాలు, వారి కుటుంబంపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇదేనా రాష్ట్రంలో పరిశ్రమలకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న భద్రత అంటూ పారిశ్రామికవేత్తలు ప్రశ్నిస్తున్న పరిస్థితి అట్ ప్రెజెంట్ ఏపీలో నెలకొంది. వైఎస్ఆర్సీపీ ర్యాలీలపై కూటమి సర్కార్ కుట్రలు చేస్తోంది. డిఎస్సి అక్రమాలపై ర్యాలీలు చేయకుండా అడ్డుకుంటోంది. ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేపట్టేందుకు పిలుపునిచ్చిన వైఎస్ఆర్సీపీ ర్యాలీల కోసం ఇప్పటికే అనుమతి కోరారు వైఎస్ఆర్సీపీ నేతలు. విజయవాడలో వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపటి ర్యాలీకి అనుమతి లేదనే ఆ నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ర్యాలీలకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు పోలీసులు. వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ పట్ల దుర్మార్గంగా వ్యవహరించింది చంద్రబాబు సర్కార్. చింతాడ రవిని ఎస్పీ ఆఫీస్ నుంచి కోర్టు వరకు రోడ్డుపై నడిపించుకుంటూ పోలీసులు తీసుకువెళ్లారు. వాహనం పాడైందనే సాకు చెప్పి ఇలా దారుణంగా ప్రవర్తించారు. చింతాడ రవిని తరలించే సమయంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకుని నినాదాలు చేశారు. పోలీసుల తీరుపై మండిపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. విజయవాడలో వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేశారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సహా 100 మందిపై కేసులు నమోదు చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ నేతలపై దాడి చేసిన బోండా ఉమపై పోలీసులు కేసు పెట్టలేదు. డిఎస్సీ అక్రమాలపై నిరసన చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలపై దాడి చేశారు ఎమ్మెల్యే బోండా ఉమ. వైఎస్ఆర్సీపీ దీక్షా శిబిరం ధ్వంసం చేసి టీడీపీ నేతలపై కూడా కేసు నమోదు చేయలేదు పోలీసులు. బోండా ఉమ రౌడీలాగా వ్యవహరించారంటూ ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కుతోందని మండిపడ్డారు. ప్రజలు రోడ్ల మీదకు రావద్దంటూ నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు మల్లాది విష్ణు. శాంతియుతంగా నిరసన తెలిపితే దాడులు చేస్తున్నారని బోండా ఉమపై ధ్వజమెత్తారు. అతని స్వభావం ఏంటో, అతను నిన్న మాట్లాడిన మాటలేంటో, దాన్ని బట్టి అతని నైజం ఏంటో, అతని రౌడీజం ఏంటో, అతని దౌర్జన్యం ఏంటో విజయవాడ ప్రజలందరికీ తెలుసు. నేను చెప్పడం కాదు, మధ్యవర్తులు రకరకాలైనటువంటి పాకెట్స్ నుంచి కూడా అతని గురించి వస్తున్నాయి. కాబట్టి ఒక మంత్రిగా చేసినటువంటి మీద, ఒక ఎమ్మెల్యేగా చేసినటువంటి మీద, పక్కన మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళ మీద ఈ రకమైనటువంటి దుర్భాషలు ఆడటం అంటే మరి రౌడీలనక ఏమంటారు వీళ్ళని? ప్రజాప్రతినిధులు కాదు, ఇప్పుడు కాదు, పోయినసారి కూడా శాసనసభలో ఏ రకంగా మాట్లాడాడు. కర్నూలులో వైఎస్ఆర్సీపీ నేతలు సమావేశమయ్యారు. నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో ఈ నెల 13న జరగనున్న పార్టీ అధినేత వైఎస్ జగన్ పర్యటనపై చర్చించారు. ఈ భేటీలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, ఇసాక్, మాజీ ఎంపీ బుట్టా రేణుక తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ కర్నూలు పర్యటన సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లు, భద్రతా అంశాలపై చర్చించినట్లుగా కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు.
డిఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి చర్చకు సిద్ధమని ప్రకటించడంపై బుగ్గాన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. అసలు ఆయనకు ఏం తెలుసునని ఛాలెంజ్ చేశారని దుయ్యబట్టారు. ఆయన శాసనసభ్యుల బాధ్యత చట్టాలు చేసేది, చట్ట సవరణ చేసేది, అదేవిధంగా నియోజకవర్గాలు వాళ్ళ నియోజకవర్గాల్లో ఏదైనా కానీ ప్రజలకు ఉన్న సమస్యలను పరిష్కరించేది వాళ్ళ బాధ్యత. అంతేగాని ఈ డిఎస్సి పరీక్ష నిర్వహణలో ఒక ఆయనకే కాదు ఏ శాసనసభ్యునికైనా బాధ్యత ఎక్కడ వస్తుంది? సో బాధ్యత లేనప్పుడు, పాత్రదారుడే కానప్పుడు ఏం జరిగిందని ఎట్లా చెప్పగలుగుతున్నాడు? ఈ విధంగా ఛాలెంజ్ చేసి నేనే వస్తాను, నేనే పెడతాను. ఇప్పుడు ఒక శాసనసభ్యునిగా ఉన్నప్పుడు మనము ఒక ఆషామాషిగా మామూలుగా ప్రతిరోజు బస్తీమే సవాలని అన్నికి రాదు కదా. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో వైఎస్ఆర్సీపీ భారీ ర్యాలీని చేపట్టింది. డిఎస్సీ నియామకాల్లో అవకతవకలను నిరసిస్తూ పార్టీ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్తో పాటు నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు అన్యాయం చేసిన నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి పదవిలో కొనసాగేందుకు అనర్హుడు అని తక్షణమే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఉషా శ్రీచరణ్. డిఎస్సీ అక్రమాల్లో అన్యాయానికి గురైన వారికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందన్నారు. కుల సమావేశాలు, కార్యక్రమాలకు వెళ్లొద్దని కాపు నేతలను కట్టడి చేసేలా కొన్ని రాజకీయ పార్టీలు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. విశాఖలో కాపునాడు ఆధ్వర్యంలో జరిగిన ముద్రగడ సంతాప సభలో ఆయన పాల్గొన్నారు. చావు పుట్టుకకు వెళ్లకూడదని ఏ పార్టీ ఆదేశించకూడదని, అలా కోరుకుంటే అది వారి వినాశనానికి దారితీస్తుందని బొత్స అన్నారు. ఇది పైన ఏమైనా పద్మనాభ గారి తాలూకా కోరికని తీర్చడానికి, ఆయన తాలూకా ఆలోచన తీర్చడానికి, ఆయన తాలూకా ఏదైతే ఆలోచన ఆయన పరంపదించారో, అక్కడ ప్రతిపించారో ఆ సిద్ధాంతాలను మనం నమ్మి ఆయన ఆశయానికి అది నెరవేర్చడానికి మనందరూ కృషి చేయాలని కోరుకుంటూ సెలవు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ములకలూరులో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. నరసరావుపేటకు కూతవేటు దూరంలో ఉన్న ములకలూరుకు మట్టి మాఫియాకు కేంద్రంగా మారిందని, టీడీపీ నేతల కనుసన్నల్లోనే కోట్ల రూపాయల విలువైన మట్టి అక్రమంగా తరలిపోతోందని మండిపడ్డారు. అధికారుల అండదండలతోనే టీడీపీ నేతలు అక్రమంగా మట్టిని తవ్వేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విజయవాడ మున్సిపల్ కాంట్రాక్టర్లు సమ్మె సైరన్ మోగించారు. రేపటి నుంచి వీఎంసీ పరిధిలో పనులు నిలిపివేయాలని నిర్ణయించారు. 350 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు మున్సిపల్ కాంట్రాక్టర్లు. 10 నెలలుగా పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మెతో రోడ్లు, డ్రైనేజీ, వాటర్ సరఫరా పనులకు బ్రేక్ పడనుంది. అలాగే చెత్త సేకరణ, పారిశుద్ధ్య పనులపైన తీవ్ర ప్రభావం చూపనుంది. బకాయిలు చెల్లించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు మున్సిపల్ కాంట్రాక్టర్లు. ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ ఉద్యమాలకు పూర్తి మద్దతుని ఇస్తామని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు విద్యాసాగర్ హామీ ఇచ్చారు. 3వ దశ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు వివిధ ఉద్యోగ సంఘాల నేతలను కలిసి మద్దతు కోరుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వాలంటూ ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు విద్యాసాగర్తో పాటు ఎన్జీఓ ఉద్యోగ సంఘ నాయకులను ఆర్టీసీ జేఏసీ నేతలు కోరారు. ఆర్టీసీని కాపాడుకునేందుకు జేఏసీ తలపెట్టిన ఏ కార్యక్రమానికైనా సంపూర్ణ మద్దతుని ఇస్తామని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు విద్యాసాగర్ తెలిపారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సంప్రదాయ నృత్యాలతో గిరిజన మహిళలు అలరించారు. ఆదివాసీ నేతల చిత్రపటాలకు పార్టీ నేతలు నివాళులర్పించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఆదివాసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్తో పాటు పలువురు గిరిజన నేతలు కూడా పాల్గొన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అమలు చేశారని కొనియాడారు ఆదివాసీ నేతలు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల సరిహద్దుల్లో పీవీటీజీ గిరిజన గ్రామాల ప్రజలు వినూత్న రీతిలో నిరసనలు చేపట్టారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ 5 కిలోమీటర్లు డోలీలు మోస్తూ పాదయాత్ర నిర్వహించారు. కొండ శిఖర గ్రామాలైన పిత్రిగడ్డ, జాజులు బందతో పాటు పరిసర గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అత్యవసర పరిస్థితుల్లో తమకు డోలీలే దిక్కవుతున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలోని ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహించకుండా గిరిజన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అడ్డుపడ్డారని గిరిజన సంఘాల జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతంపేట ఐటీడీఏ పీఓ ఆధ్వర్యంలో ఈ నెల 11 ఆదివాసీ దినోత్సవ ఉత్సవాలు చేయడానికి సన్నాహాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. గిరిజన సంఘాల ఆధ్వర్యంలో సీతంపేటలో గిరిజనులు సంబరాలు జరుపుకున్నారు. అడవితల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నృత్యాలు చేశారు. ఆదివాసుల హక్కుల సాధన కోసం ఐక్యతను చాటి చెప్పారు. అనంతపురం జిల్లా గుంతకలులో టీడీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. గుంతకలు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులో నెలకొన్న సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యే జయరాంను నిలదీశారు. సౌకర్యాలు కల్పించినప్పుడు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఎందుకు చేస్తున్నారంటూ నిలదీశారు. వరంగల్ జిల్లా నల్లబెల్లిలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భావోద్వేగానికి లోనయ్యారు కేసీఆర్. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. పెద్ది కుటుంబ సభ్యులకు 2,25,00,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి 2 పిల్లలకు ₹1 కోటి చొప్పున ఆర్థిక సాయం అందించారు. అలాగే ఆయన తల్లికి 25 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఇక గులాబీ అధినేత కేసీఆర్ రాకతో నల్లబెల్లికి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. రాజమండ్రి మెడికల్ విద్యార్థిని ప్రియాంక మృతి చెందారు. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ మధ్యాహ్నం ప్రియాంక మృతి చెందినట్లుగా కిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్ అధికారికంగా ప్రకటించారు. మెడికో ప్రియాంక మృతితో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రియాంక తండ్రి రాజమండ్రి నుంచి హైదరాబాద్కు వస్తున్నారు. ప్రియాంక తల్లి, కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉన్నారు. అంతకుముందు తమ కడుపు కోతను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రియాంక తండ్రి వెంకటేష్ తమ కూతురు విషయంలో ఏపీ ప్రభుత్వం నుంచి ఏ రకమైన సాయం అందలేదని వాపోయారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మానవతా దృక్పథంతో కూడా స్పందించలేదన్నారు. ఆడపిల్లలను చంపేస్తూ సమాజంలో తిరిగే ఇలాంటి వారికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు ఆయన. ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు. చంద్రబాబు నాయుడు గారు, మీకు ఆడపిల్లలు లేరా? మీకు కూతురు లేరా? చెల్లెండ్లు, అక్కలు మీకు లేరా? మీకు అసలు ఆడపిల్లల ప్రాణము పోతుందంటే ఏం సార్? ఒక్కసారి హాస్పిటల్గా మీరు అక్కడే వారం వారం వస్తారుగా హైదరాబాద్కి, ఒక పూట వచ్చి పలకరించలేరా, పరామర్శించలేరా? పవన్ కళ్యాణ్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, లోకేష్ గారు, మీరు కూడా ఒక ఫోన్ లేదు, ఒక విజిట్ లేదు. ఇలా హిట్ ఇచ్చి చంపేసి తిరిగొచ్చా సార్ సమాజంలో? బాగుందా సార్? మీకు మీ చట్టాలు కరెక్ట్గా పనిచేస్తున్నాయండి? రాజమండ్రి వైద్య విద్యార్థిని ప్రియాంక ఘటనపై కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రియాంక స్థానంలో మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే ఆ ఘటనను ఒక ప్రమాదంగా భావిస్తారా అని సీఎం చంద్రబాబును ఎక్స్ వేదికగా ఆమె ప్రశ్నిస్తూ పోస్ట్ చేశారు. మద్యం తాగిన 2 వ్యక్తుల కారణంగా ఒక వైద్య విద్యార్థిని ప్రాణం పోయిన ఘటనపై స్పందించాల్సిన కనీస బాధ్యత మీకు లేదా అని నిలదీశారు. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై మండిపడ్డారు జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. దామచర్ల అరాచకాలు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాలకు ఎమ్మెల్యే కేర్ ఆఫ్గా మారారన్నారు. ఆనాడు పార్టీలకు అతీతంగా జగనన్న కాలనీ ఏర్పాటు చేసి ఇల్లు ఇచ్చామన్నారు. ఓలేటివారిపాలెం గ్రామానికి 2.5 ఏళ్లుగా కరెంట్ ఇవ్వకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమిలో ఉన్నా కాబట్టే ఇంతకాలం ఓపిక పట్టానని, ఇకపై ఊరుకునేది లేదని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో టీడీపీకి షాక్ ఇస్తూ ఆ పార్టీకి చెందిన వారు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలో చేరారు. పెనుమంట్ర మండలం సత్యవరం గ్రామానికి చెందిన పలు కుటుంబాల వారు మూకుమ్మడిగా టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరారు. మాజీ మంత్రి రంగనాథరాజు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. టీడీపీని వీడిన వారికి మాజీ మంత్రి రంగనాథరాజు వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి ఆహ్వానించారు. డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నిక ఫలితాలు విడుదలయ్యాయి. ఉప ఎన్నికలు వద్దని చిరంజీవి, ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ చెప్పినా వినకుండా ఉప ఎన్నికలు నిర్వహించారు ప్రెసిడెంట్ సుమలత. ఉప ఎన్నికల్లో 300 మంది డాన్సర్స్ పాల్గొనలేదు. మొత్తం 502 ఓట్లలో 116 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్, సైబర్ సెక్యూరిటీ ప్రధాన సమస్యలుగా మారాయన్నారు తెలంగాణ డీజీపీ సివి ఆనంద్. సైబర్ నేరాల కారణంగా ప్రజలు సుమారు 1,750 కోట్ల రూపాయలు కోల్పోయారని
ముఖ్యంగా వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగులే అధిక లాభాల ఆశతో ఈ మోసాల బారిన పడుతున్నారన్నారు. ప్రజలను చైతన్యపరచడం, వారు పోగొట్టుకున్న డబ్బును తిరిగి ఇప్పించడంలో పోలీసులు కీలక పాత్రను పోషిస్తున్నారని అన్నారు. సైబర్ నేరాల ఛేదనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు డీజీపీ సివి ఆనంద్. మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ సంస్థ నిర్వాహకుడు అంకుశం ఆచూకీ ఇంకా తెలియడం లేదు. స్క్రబ్ తయారీ, నాటుకోళ్ల పెంపకం, డ్రై ఫ్రూట్స్ బిజినెస్ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసిన అంకుశం రాష్ట్ర వ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకుని బోర్డు తిప్పేశాడు. మాషా అల్లా సంస్థలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 1800 మంది కస్టమర్లు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. సత్యనారాయణపురంలో మొత్తం 200 మంది ఫిర్యాదు చేశారు. మొత్తంగా 100 కోట్ల మేర వసూళ్లు చేసి మోసం చేశారు. హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి బోనాలను సమర్పించడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలతో సింహవాహిని మహంకాళి ఆలయ ప్రాంగణం మార్మోగుతోంది. ఎటు చూసినా ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. నగర ప్రజలంతా అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి పాటలతో ఆలయ పరిసరాలు సందడిగా మారిపోయాయి. రాత్రి 10:30 గంటల వరకు అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం, చీర, సారె సమర్పణ జరగనుంది. సాయంత్రం సింహవాహిని అమ్మవారి శాంతి కళ్యాణం నిర్వహించనున్నారు. రేపు రంగం, భవిష్యవాణి, పోతురాజుల విన్యాసాలు, భవానీ రథయాత్ర నిర్వహిస్తారు. బోనాలు జరుపుతున్న ప్రాంతంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మజ్లిస్ పార్టీ కోసమే ప్రభుత్వం హిందూ పండుగలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సౌకర్యాలు కల్పించకుండా హిందువులను వేధిస్తున్నారన్నారు. రంజాన్కు 33 కోట్లు ఇచ్చి బోనాలకు 20 కోట్లు కేటాయించడమే దీనికి ఉదాహరణ అన్నారు. తనకు రాజకీయాలు ముఖ్యం కాదని హిందూ ధర్మం కోసం ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. హిందువులకు జరుగుతున్న అన్యాయాలపై జంజీలు కూడా గళమెత్తటాన్ని స్వాగతించారు బండి సంజయ్. ప్రయాణికుడు బస్సులో మర్చిపోయిన విలువైన వస్తువులున్న బ్యాగ్ను సురక్షితంగా తిరిగి అప్పగించి మేడ్చల్ డిపో సిబ్బంది నిజాయితీ చాటుకున్నారు. నిన్న మేడ్చల్ డిపోకు చెందిన సర్వీస్ బస్ పటాన్ చెరువు నుంచి సికింద్రాబాద్కు వెళ్తుండగా కేపీహెచ్పీ వద్ద ప్రశాంత్ అనే ప్రయాణికుడు బ్యాగ్తో బస్ ఎక్కి రాత్రి 1:30కు ప్యాక్నీ దగ్గర దిగిపోయాడు. ఇక ఆ బ్యాగ్ అందులో కూడా మర్చిపోయాడు. బ్యాగ్ను గుర్తించిన కండక్టర్ గోవింద్, డిపో అసిస్టెంట్ మేనేజర్, విజిలెన్స్ అధికారుల సాయంతో ప్రయాణికుడికి బ్యాగ్ తిరిగి అప్పగించారు. బ్యాగ్లో 2 లక్షల నగదు, యాపిల్ ల్యాప్టాప్, 2 పర్సులు, ఛార్జర్, దుస్తులు, ఆఫీస్ ఐడి కార్డు తదితర వస్తువులు ఉన్నట్టుగా గుర్తించారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో వరదలో చిక్కుకున్న కారుకు తుట్టిలో ప్రమాదం తప్పింది. నాచారం దగ్గర వరద ప్రవాహంలో నిలిచిపోయిన కారును రైతులు బయటకు తీయడంతో ప్రాణముప్పు తప్పింది. ఖమ్మంకు చెందిన ఓ కుటుంబం కారులో నాచారంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి తిరిగి స్వస్థలానికి వెళుతుండగా వరద ప్రవాహంలో కారు చిక్కుకుంది. అందులో నుంచి ఓ మహిళ బయటకు వచ్చే ప్రయత్నం చేయగా వరద ఉధృతికి ఆమె కొట్టుకుపోవడంతో రైతులు కాపాడారు. తర్వాత ట్రాక్టర్లు, తాళ్ల సాయంతో కారును బయటకు తీశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జాతీయ వార్తల్లోకి వెళదాం. కామన్వెల్త్ గేమ్స్ లో పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు ప్రధాని నరేంద్ర మోదీ. 2026లో భారత్ తరపున అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచిన క్రీడాకారులతో సమావేశమయ్యారు. ఒక్కొక్కరిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వారితో కలిసి సెల్ఫీ వీడియో తీసుకున్నారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రధాని మోదీ. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం తొలిసారి స్పందించారు ధర్మేంద్ర ప్రధాన్. ఈ ఆందోళనల్లో జెన్జీని కొందరు తప్పుదో పట్టించారని అన్నారు. అందువల్లే రాజీనామా చేశానని తెలిపారు. విద్యార్థులతోనే దేశ భవిష్యత్తు ముడిపడి ఉందని, వారికంటే తనకు మంత్రి పదవి ఎక్కువ కాదన్నారు ప్రధాన్. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షల రద్దు కోసం విద్యార్థుల ఆందోళన 16వ రోజుకు చేరుకుంది. అయితే విద్యార్థి సంఘాల నేతలతో మరోసారి చర్చలు జరపనున్నట్లుగా ప్రకటించారు సీఎం హేమంత్ సోరెన్. విద్యార్థులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పేపర్ లీకేజీ అంశంలో అవకతవకలకు పాల్పడ్డ నిందితులను గుర్తించామన్నారు. వారికి కఠిన శిక్షలు పడతాయని హామీ ఇచ్చారు సోరెన్. వెస్ట్ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ కాన్వాయ్పై దాడి జరిగింది. హాలీ షహర్లో మృతి చెందిన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు మమత. ఆమె కాన్వాయ్ను అడ్డుకున్న నిరసనకారులు ఆందోళన చేపట్టారు. కాన్వాయ్లోని కార్లపై బురద పోశారు. వాటర్ బాటిల్స్, చెప్పులు, బూట్లు విసిరారు. దొంగల రాణి అంటూ నినాదాలు కూడా చేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహం అయిన 7 ఏళ్లలోపు మహిళ మరణించి కట్నం వేధింపులకు గురైనట్లుగా ఆధారాలుంటే దానిని వరకట్నం వేధింపుల మరణంగా పరిగణించవచ్చని తెలిపింది. ఇందుకు భర్త లేదా అత్తమామల ప్రత్యక్ష ప్రమేయం ఉందనేందుకు ఆధారాలు చూపాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేసింది. వరకట్న ఇష్యూకు సంబంధించిన కేసులో ఓ వ్యక్తికి దిగువ కోర్టు విధించిన జీవిత ఖైదును 10 ఏళ్లకు తగ్గిస్తూ తీర్పును వెలువరించింది. మహారాష్ట్రలోని బారామతి ఎయిర్ ఫీల్డ్లో ఓ ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదానికి గురైంది. కార్వర్ ఏవియేషన్కు చెందిన విమానం రన్వేను దాటి 20 అడుగుల ముందున్న మైదాన ప్రాంతంలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో విమానం స్వల్పంగా దెబ్బతినగా అందులో ఉన్న పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఫుకెట్ ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో కుదుపుల ఘటనలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పైలట్కు డ్రగ్ టెస్టులో పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. అయితే రిపోర్టులపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆగస్టు 4న గాల్లోనే ఎయిర్ ఇండియా విమానంలో భారీగా కుదుపులు వచ్చాయి. ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తు చేపట్టింది. టర్బులెన్స్ ధాటికి 17 మందికి గాయాలయ్యాయి. మరోవైపు పైలట్ డ్రగ్స్ టెస్ట్ ఫలితాలపై ఎయిర్ ఇండియా క్లారిటీ ఇచ్చింది. స్క్రీనింగ్ జరిగిందని, రిజల్ట్ తమకు అందలేదని ప్రకటించింది. అంతర్జాతీయ వివరాలకు వెళదాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్ ఇచ్చారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ట్రంప్ ప్రతిపాదించిన 15 సూత్రాల శాంతి ప్రణాళికలను తిరస్కరిస్తున్నట్లుగా ప్రకటించారు. తాను ప్రధానిగా ఉన్నంతకాలం పాలస్తీనా దేశంగా ఉండబోదని స్పష్టం చేశారు. హమాస్ ను పూర్తిగా నిరాయుధులుగా చేసే వరకు గాజా నుంచి వైదొలగబోమని తేల్చి చెప్పారు. కెనడాలో కారు చుచ్చు విజృంభిస్తోంది. 1000 ఎకరాల్లో అడవి తగలబడిపోతోంది. దీంతో కెనడా ప్రభుత్వం బ్రిటిష్ కొలంబియాలో ఎమర్జెన్సీ ప్రకటించింది. 20,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. బాధితుల్ని రక్షించే సహాయక చర్యల్ని కొనసాగిస్తోంది. తైవాన్లో బీభత్సాన్ని సృష్టించిన డాల్ఫిన్ తుఫాన్ చైనా తూర్పు తీరాన్ని వేగంగా సమీపిస్తోంది. 200 నుంచి 400 మిల్లీమీటర్ల వర్షం కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తుఫాను ముప్పు కారణంగా 1300కు పైగా విమానాలను రద్దు చేశారు. 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బెజియాంగ్, ఫుజియాన్ ప్రావిన్సెస్ లో హై అలర్ట్ జారీ చేశారు. స్పోర్ట్స్ అప్డేట్స్. శ్రీలంకతో 2 టెస్టుల సిరీస్కు ముందు టీమిండియా ప్లేయర్లకు మంచి ప్రాక్టీస్ లభించింది. శ్రీలంక 11తో జరిగిన 3 రోజుల వార్మప్ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 3వ రోజు లంక జట్టు భారత్కు 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టార్గెట్ను టీమిండియా 44.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించేసింది. ఆఖరి ఓవర్లో వరుసగా 3 సిక్సర్లు బాదిన సిరాజ్ జట్టుకు విజయాన్ని అందించాడు. ఇవి సూపర్ ఫాస్ట్ న్యూస్ డీటెయిల్స్. నెక్స్ట్ ఫిలిం నగర్ ప్రసారం అవుతుంది, చూద్దాం.